శివుడు ఈ పేరు వినగానే మన మనస్సులో ఎన్నో రూపాలు మెదులుతాయి కదా. కాని అదే సమయంలో అసలు రూపమే లేని పరమ సత్యం కూడా శివుడే అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈ రెండింటికీ మధ్య సంబంధమేంటి? నిరాకార తత్వానికి ఇన్ని రూపాలకి మధ్య ఉన్న ఆ లోతైన రహస్యాన్ని పదండి ఈరోజు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం అడగబోయే ఈ ప్రశ్న ఏదో కొత్తది అనుకుంటున్నారేమో. అస్సలు కాదు. వేల సంవత్సరాల క్రితమే ప్రాచీన ఋషులు కూడా ఇదే సందేహంతో, ఇదే జిజ్ఞాసతో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వాళ్ళు ఏమడిగారంటే, ఓ జ్ఞాని, ఆ పరమాత్మ విశ్వమంతక ఏ ఏ రూపాల్లో కనిపిస్తాడో మాకు దయచేసి వివరించండి అని. సరే, ఇప్పుడు వాళ్ళ అడుగుజాడల్లోనే మనమూ నడుస్తూ ఆ సమాధానాలను వెతుకుదాం. సరే, ముందుగా శివుడికి సంబంధించిన చాలా ప్రాథమికమైన కానీ అంతే లోతైన ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ చేద్దాం. అదేంటంటే, రూపమే లేని ఒక తత్వం లెక్క లేనన్ని రూపాలుగా ఎలా వ్యక్తమవుతుంది, దాన్ని అర్థం చేసుకుందాం. ఇక్కడే అసలు శివతత్వం యొక్క మూలముంది. చూడండి, పరమాత్మ అంటే ఏ ఒక్క రూపానికో లేదా ఏ ఒక్క గుణానికో కట్టుబడినవాడు కాదు. ఆయన కాలానికి, ప్రదేశానికి అతీతుడు, ఒక అనంతమైన చైతన్యం. మనం ఏ రూపంలో ఆయన్ని చూసినా అది ఆ అనంతంలో ఒక చిన్న భాగం మాత్రమే, అంతే. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. రూపమే లేని ఆ తత్వం మరి ఇన్ని రూపాల్లో ఎలా కనిపిస్తుంది? ఇక్కడే అసలు అద్భుతముంది. ఆ నిరాకార పరమాత్మే లోక కళ్యాణం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ఇంకా ముఖ్యంగా భక్తుల మీద కరుణతో అనేక రూపాల్లో వ్యక్తమవుతాడు. అంటే ప్రతి రూపం వెనుక ఒక ఉద్దేశ్యం, ఒక కారణం ఖచ్చితంగా ఉంటాయి. ఇలా రూపాలుగా వ్యక్తమవడం ఒక ఎత్తైతే, ఆ రూపాల ద్వారా శివుడు ఒక గొప్ప రక్షకుడుగా కూడా నిలుస్తాడు. మరి తనను నమ్మిన వాళ్లకి ఆయన ఎలా అండగా ఉంటాడు? ఇప్పుడు అదే చూద్దాం. భక్తులకు శివుడు ఎలా రక్షణ కల్పిస్తాడంటే, కొన్నిసార్లు ఒక రూపంలో ప్రత్యక్షమై ఆదుకుంటాడు, మరికొన్నిసార్లు ఆయన కనిపించకుండానే సహాయం చేస్తాడు. మన దారిలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు, దుష్టశక్తుల్ని నాశనం చేస్తాడు. ఎక్కడ గందరగోళముందో అక్కడ మళ్లీ శాంతిని నెలకొల్పుతాడు. అందుకే అంటారు, ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే భక్తులకు ఆయనే చివరి ఆశ్రయమని. సరే, ఇక్కడే ఋషులు మరో ప్రశ్న అడిగారు. భౌతికంగా లేనప్పుడు మరి ఆయన ఎలా పనిచేస్తాడు అని. ఈ ప్రశ్న మనల్ని శివుడి యొక్క చాలా సూక్ష్మమైన, అంటే మన లోపల ఉండే ఉనికి అనే కాన్సెప్ట్ వైపు తీసుకెళ్తుంది. ఇది నిజంగా చాలా లోతైన ఆలోచన. భౌతికంగా మన కంటికి కనిపించనప్పుడు ఆ పరమాత్మ మన హృదయంలోనే ఉంటాడట. మన అంతరాత్మగా మారి మనకు తెలియకుండానే నిశ్శబ్దంగా గైడ్ చేస్తాడు, సరైన దారిలో నడిపిస్తాడు. ఆ లోపలి స్వరాన్ని వినగలగడం, ఆ ఉనికిని ఫీల్ అవ్వగలగడమే అదే అసలైన ఆధ్యాత్మిక సాధన. సరే, అంత బాగానే ఉంది. అంతటి అనంతమైన కంటికి కనిపించని తత్వాన్ని మరి మనం ఎలా ఆరాధించాలి? దానికి సమాధానమే శివలింగ ఆరాధన. ఆ అనంతాన్ని ఎలా పూజించాలో ఆ పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. శివలింగం అనగానే చాలా మందికి అదొక రూపం అనే అనుకుంటారు. కానీ దాని వెనుక ఉన్న అసలు అర్థం చాలా లోతైనది. అది శివుడి అనంతమైన, అంటే రూపం లేని స్వభావానికి ఒక గుర్తు, ఒక సింబల్. ఈ మొత్తం విశ్వం ఎక్కడ నుంచైతే పుట్టిందో ఆ మూలాన్ని అది సూచిస్తుంది. అందుకే అంటారు, అది ఒక వస్తువు కాదు, అదొక తత్వం అని. మరి ఈ ఆరాధన చేస్తే ఏమవుతుంది? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు. భక్తితో ఈ ఆరాధన చెయ్యడం వల్ల జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయట, పాపాలు మెల్లగా నశించిపోతాయి, సంపద, ఆధ్యాత్మిక బలం పెరుగుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఆత్మ ముక్తి వైపుగా ప్రయాణిస్తుంది. సో ఇదొక శక్తివంతమైన మార్గం. ఇప్పటిదాకా మనం సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆచరణలోకి వద్దాం. ఒక సాధకుడు భక్తి మార్గంలో ఉంటూ శివుడితో ఎలా కనెక్ట్ అవ్వగలడు? దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పద్ధతులేంటో చూద్దాం. చూడండి, ఈ భక్తి మార్గం చాలా సమగ్రమైనది. ఇందులో పవిత్ర మంత్రాలు జపించడం ఒకటి, శివుడిపై ధ్యానం చేయడం మరొకటి, లింగాన్ని పూజించడం, ఇంకా పుణ్యాత్ములకు, ఇతర భక్తులకు సేవ చేయడం. అంటే మంత్రాలతో మాటని, ధ్యానంతో మనసుని, పూజతో మన పనుల్ని, సేవతో మన ప్రవర్తనని, ఇలా అన్నిటినీ శుద్ధి చేసుకుంటాం. ఇవన్నీ కలిసే మనల్ని ఆ దైవం వైపు నడిపిస్తాయి. ఇక్కడొక అద్భుతమైన విషయం ఏంటంటే,
ఆ పరమేశ్వరుడు నిజమైన భక్తితో చాలా తేలిగ్గా ప్రసన్నుడవుతాడు. మనం నమ్మకంతో చేసే ఒక చిన్న పూజ చాలు ఆయన అనుగ్రహాన్ని పొందడానికి. ఈ ఒక్క విషయం చాలు ఆధ్యాత్మిక మార్గం ఎంత కష్టమైనా అందరికీ అందుబాటులో ఉండేదే అని చెప్పడానికి. ఆడంబరాల కన్నా స్వచ్ఛమైన భక్తికే విలువిక్కడ. సరే, ఇప్పుడుదాకా మనం శివుడంటే ఎవరు, ఆయన్ని ఎలా ఆరాధించాలి లాంటి విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అన్నింటికన్నా ఉన్నతమైన ఒక గొప్ప సత్యం వైపు వెళ్తున్నాం. అదేంటంటే ఆ శివుడు ఎక్కడో కైలాసంలో మాత్రమే కాదు, మనందరిలోనూ, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు అనే గొప్ప సత్యం. శివుడు ప్రతి జీవిలోనూ ఉన్నాడు. ఒక్కసారి ఈ వాక్యాన్ని మళ్ళీ వినండి. శివుడు ప్రతి జీవిలోనూ ఉన్నాడు. ఈ ఒక్క వాక్యంలోనే ఈ మొత్తం తత్వశాస్త్రం యొక్క సారాంశం ఇమిడి ఉంది. దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఒక్క క్షణం ఆగుదాం. దీనర్థం ఏంటి అంటే, ఆ దైవిక శక్తి కేవలం గుడులలోనో గోపురాలలోనో కాదు, ప్రతి మనిషిలో, ప్రతి పక్షిలో, ప్రతి చెట్టులో, పుట్టలో, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిలోనూ ఉంది. ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే నిజంగా గ్రహిస్తామో అప్పుడు మనకు కనిపించే ప్రతి జీవిలోనూ ఆ భగవంతుడినే చూస్తాము. అదే అసలైన జ్ఞానం. సరే, మనం ఈ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. దైవమనేది ప్రతి జీవిలోనూ ఉంది అని నమ్మితే మరి మనం ఈ ప్రపంచాన్ని చూసే విధానంలో ఎలాంటి మార్పు రావాలి? మన తోటి మనుషులతో, మన చుట్టూ ఉన్న ప్రకృతితో మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఈ ఒక్క సత్యం మన జీవితాన్ని మార్చగలదా? ఒక్కసారి ఆలోచించండి. శివోహం.